ప్రెసెంట్ సార్. 2 గంటల సీత. ప్రెసెంట్ మేడం. ఏయ్ దిమాగ్ ఎట్లా ఉంది? మగాన్ని పట్టుకొని మేడం మేడం అంటున్నావు. బెంచి ఎక్కుతావా పెట్టంతో అటెండ్మంటావా? ఏంటే లేట్ గా వచ్చావు? నీ ఆరు పోడా. రే నాకు రాదు కదా అని అరువులో తిడుతున్నావు కదూ. నాందే ఎంకెక్కాలి రాబే మజాక్ చేస్తున్నావా? ముందర బెంచ్ ఎక్కు. నేను ఎక్కను. ఎక్కువ నేను ఎక్కను. ఎక్కువ మమ్మీ నేను అనుకున్నావు నా మాట నోకే. ఏమిట్రా లేవండి, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఏం జరిగింది? మరేమో టీచర్, రవేమో టీచర్లా కుర్చీలో కూర్చున్నాడు. ఏరా రవి, ఒళ్ళు పగరకిందా నా చైర్లో కూర్చుంటావా? నేను రవిని కాదు టీచర్, చంద్రాని. ఏరా నేనే చంద్రాని టీచర్, వాడే రవి. నేనే చంద్రాని. ఓ మై గాడ్, ఇదేదో ప్రపంచంలో 8వ వింతలా ఉంది. ఒక తల్లిదండ్రులకు పుట్టిన మీరు ఒకేలా ఎలా ఉన్నారా? చెప్పండి, మీరు ఎవరు? ఇప్పుడు చెప్పండి రా, మీరు ఎవరు? చెప్పండి. చంద్ర టీచర్, అవందా రవి. ఏరా వెదవా, అల్లరి పనులు చేసింది చాలక అబద్ధాలు కూడా చెప్తావా? వెళ్ళి ఎండలో నిలబడు. దేఖేంగా బేటా, దేఖేంగా. Come on, my dear son, my sweet son, come. చంద్ర, ఒరేయ్ చంద్ర. అప్పుడే వాళ్ళు మంచి చేసేసుకున్నారనమాట. వాడిని తీసుకెళ్తే నేను లొంగుతానని కాబోయే. బాబు చంద్ర, నువ్వు మాట నిలకలేని మనిషి మళ్ళీ పెళ్లి చేసేసుకుని ఉంటాడు. లేకపోతే నా బాబు లాంటి బాబు ఎందుకుంటాడు? గుడ్ మార్నింగ్ డాక్టర్. చెప్పమ్మా, ఏమిటి నీ కంప్లైంట్? ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒకేలా ఉంటారా? ఒకేలా ఉండక రెండులా ఉంటారా? ఏమిటి నీ పిచ్చి ప్రశ్న? అది కాదు డాక్టర్, అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారా? అచ్చుగుద్దినట్ట? అదే తల్లులు వేరైనా కవల పిల్లల్లా ఉంటారా? కవల పిల్లలా? నువ్వు మా ఆసుపత్రిలో పురుడు పోసుకున్నా భారతీనండి. ఏమిటి ఇన్నాళ్ళ తర్వాత వచ్చి పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? నేను మా వారి దగ్గర అచ్చు నా బాబు లాంటి బాబుని చూశాను. అయితే ఇంతవరకు మీ ఇద్దరు కలుసుకోలేదన్నమాట. అతనికి నా అవసరం ఏముంది? మరో ఆవిడ్ని కట్టుకుని సుఖంగా కాపురం చేస్తున్నారు. మరో బిడ్డకి తండ్రి కూడా అయ్యారు. పిచ్చిదానా, అతను మరో ఆవిడ్ని ఎక్కడ కట్టుకున్నాడమ్మా? ఆ బిడ్డ నీ బిడ్డే. నా బిడ్డ? నీ కవల పిల్లలు పుట్టారమ్మా. మొదటి పిల్లాడు పుట్టగానే చూస్తాడు కదా ఇస్తే ఎత్తు పారిపోయాడు. ఎత్తు పారిపోయారా? దొంగతనంగా నా బిడ్డని ఎత్తు పారిపోయారా? దొంగ బుద్ధిని ఎందుకు అనుకోవాలమ్మా? బాబు కోసమైనా నువ్వు మళ్ళీ తిరిగి వస్తావేమో నీ మీద ప్రేమ కొద్ది చేసి ఉండొచ్చుగా. చూడమ్మాయి, నీ గురించి అతను అంతా చెప్పాడు. నువ్వు పెట్టిన నియమాలు, అతను చేసిన తప్పులు అన్నీ చెప్పాడు. చూడు, సాటి ఆడదానిగా పెద్దదానిగా నేను ఒక మాట చెప్పనా నీకు? మొగుడు సిగరెట్లు తాగాడని, మందు తాగాడని సంసారం పాడు చేసుకోకూడదు. చేతనైతే అతన్ని మార్చుకోవాలి, లేకపోతే అతనితో రాజీ పడి కాపురం చెయ్యాలి. చూడు, నువ్వు అతనిలో తప్పులే చూసావు గాని మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా 6 సంవత్సరాలు నీకోసమే ఎదురు చూస్తూ నీ బిడ్డనే పెంచుకుంటున్నాడంటే అలాంటి మగవాడు ఎంతమంది ఆడవాళ్ళు దొరుకుతాడమ్మా? చూడు, వెంటనే వెళ్ళి అతని క్షమాపణ కోరి నీ కాపురం సరి చేసుకో. వెళ్ళరా.
బాబు బాబు నీ పేరేంటి రవి కుమార్. ఆ? ఏయ్, ఎవరు నువ్వు? నేను 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 మీ మమ్మీ! మమ్మీ, వాడిని వదిలేయ్. నువ్వు వాడి మమ్మీవా? అక్కడికి పో. రవి బాబు రవి తినరా எனக்கு வேண்டாம். పోయి పాలు తాగుతావా எனக்கு வேண்டாம். ఆరో భాషలో మాట్లాడుకుని ఎన్నిసార్లు చెప్పాను నీకు తెలుగు భాష అంటే మా ఇష్టం కదా. తురక భాష ఏమిట్రా లేకపోతే ఆ రవిగండి అసలు నువ్వు ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? తప్పే ఉందిరా మంచివాడేగా ఏం కాదు, రోజు నన్ను కొడుతున్నాడు. తప్పు బాబు అలా పోట్లాడుకోకూడదు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఎందుకంటే వాడు నీకు నీకు రేపు నా ఫ్రెండ్స్ మీ మమ్మీ వాడిని ఎందుకు ముద్దు పెట్టుకుందిరా అని అడిగితే నేనేం చెప్పను? నీలాగే ఉన్నాడుగా మీ అన్నయ్య అని చెప్పు బాబు చెప్తే సరిపోతుందంటే వాళ్ళ నాన్న నీకు నాన్న అవుతాడా అని అడిగితే ఏం చెప్పను? మమ్మీ టాటా. బాయ్ టాటా డాడీ. బాయ్. బాబు గారు అమ్మగారు పిలుస్తున్నారు. ఏమిటి మాట్లాడాలన్నమాట? నా రవి నాకు ఇచ్చేయండి ఎందుకు ఇవ్వాలి? నిన్నే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను. చట్ట ప్రకారం వాడు నా దగ్గరే ఉండాలి కాబట్టి చట్టం, ఆ చట్టం 6 ఏళ్ల నుంచి నిన్ను నాతో కాపురం చేయించిందా? చెయ్యాలని మీరు కోరుకున్నారా? ఆ అవకాశం నువ్వు నాకు ఇచ్చావా? మీరు ప్రయత్నించారా? ప్రయత్నించాలని లేదో నీకు తెలీదా? మొండితనం నీకే కదా, నాకు ఉంది. అలాంటప్పుడు నా బిడ్డను ఎత్తుకుని పారిపోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? నీ బిడ్డ నువ్వు వద్దనుకుంటే పుట్టినవాడు నీ బిడ్డలో అవుతాడు. వాడి మీద ఆశ వదులుకో. అదేమన్నా వస్తువు మమకారం చెప్పుకోవడానికి? నా పేరు తెచ్చుకుని పుట్టిన బిడ్డ. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. నువ్వు వాడి తల్లివని కూడా వాడికి తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా వాడు నమ్మడు. నా బిడ్డ నాకు ఇచ్చేయండి అని హక్కు కోసం పోరాడుతున్నావే కానీ ఇన్నేళ్ల తర్వాత కలిసామే, కనీసం మాట వరుసకనే ఎలా ఉన్నారని అడిగావా? అయినా నన్ను దొరుకున్న దానివి నేను కత్తి మంగళసూత్రం మాత్రం ఎందుకు చూస్తున్నావు? తెచ్చిపోయినా లేకపోయావా? మొగుడుతో కాపురం చేయడం ఇష్టం లేదు కానీ సంఘంలో గౌరవం కోసం మాత్రం కావాలి మంగళసూత్రం, అంతేనా? మాట తప్పిన మనిషితో కాపురం చేయలేకపోయినంత మాత్రాన వివాహ బంధాన్ని తెంచుకున్నట్టు కాదు. పెళ్లి మంత్రాల కొత్త అర్థం చెప్పిందని నీకే తెలుస్తుంది. ఏనాడు ఆడద గడప దాటి వెళ్ళిందో ఆనాడే 7 అడుగుల అనుబంధం కూడా తెగిపోయినట్టే లెక్క. మీతో నాకు వాదనలు అనవసరం. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. ఇవ్వను. ఎలా ఇవ్వరో చూస్తాను. వాడిని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. బలవంతంగా తీసుకెళ్తావా? ఆసక్తి నీకు లేదని నాకు తెలుసు. నువ్వు వేచి ముత్తుకున్నా కరిగిపోయే మనసు ఈ రోజు నాకు లేదు. మరి ఎలా తీసుకెళ్తావు? కోర్టు ద్వారానా? తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను. 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 రవి రా. అమ్మా, మా మమ్మీ తిడుతుంది. ఇది మమ్మీ ఏ ఒళ్ళు పొగర కింద రా, స్కూటర్ రా. ఏం కాపాడుతున్నావు? మా మమ్మీతో చెప్తాను. మమ్మీతో చెప్తావా? ఆహా, అప్పుడే రుచి చూపించింది వాడు తల్లి ప్రేమ ఏమిటో. నోరు మూసుకొచ్చి స్కూటర్ రా.
నమస్కారా. ఏంట్రా అది? ఏమిటది? ఏమైంది? వాళ్ళ నుంచి వీడిని స్కూల్ పంపించకండి. వాళ్ళ మీద మంత్రం పెట్టినట్టు బయట కదలేవకండి. ఏంటి బాబు, ఏం చేశామ్మా? అయ్యో, ఈడేదో భాష మాట్లాడుతున్నాడయ్యా. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? నువ్వు ఆగు చెప్తాను. బాబు బాబు ఏమైంది నాన్న? హ? తప్పు నాన్న, తాతయ్య నట్టు అనకూడదు. మా తాత చచ్చిపోయాడు. అమ్మో అమ్మో, నేను చచ్చిపోయానా? చూసావుటే దుఃఖలాగా ఉన్న నన్ను పట్టుకుని చచ్చిపోయాడని ఎలా అంటున్నాడు? ఏంటోనయ్యా, ఏదో గాలి సిగరెట్టుందయ్యా బిడ్డకి. అమ్మో, ఇదేదో భూతం పనేనయ్యా. కుక్క కూడా అరుస్తా ఉంది. నా మమ్మీ కావాలి, నన్ను మా ఇంటికి పంపండి. ఏరా, పిచ్చి పిచ్చిగా ఉందా? దెయ్యం పారిపోతా. అబ్బా నువ్వు ఉండరా, వాడు అసలే బెదిరిపోతుంటాను. ఏ ఎర్ర నీళ్ళు దాటాడు, ఏ పాపిష్టి తిండి తిన్నాడు. బాబు రవి ఏమైందమ్మా? నా పేరు రవి కాదు, చంద్ర. అమ్మో అమ్మో, పేరు కూడా మార్చేస్తున్నాడు. అయ్యో, పసిబిడ్డని గుండెల్లో పెట్టుకుని పెంచాను. ఒరే బాబు, దెయ్యం పడితేనేంట మాట్లాడతారా? ఇప్పుడు నేనేం చేయను దేవుడు. అబ్బా ఆపే, ప్రాక్టీస్ అయిన నాకు రాగమనుకున్నాం. రే ఇంకా చూస్తావరా? వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, వెళ్ళు. మమ్మీ, నా మమ్మీ కావాలి, నన్ను మా ఇంటికి పంపండి. నాన్న రవి, మమ్మీ, 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 మమ్మీ. వా నిలిచినట్టు అయిందయ్యా. నువ్వు వెళ్ళి పుస్తకించు. ఆడవాళ్ళకైతేనే పిల్లలు తొందరగా మర్చిపోతారే. నువ్వే వెళ్ళి పుచ్చుకించు, వెళ్ళి. ఇదేదో లంబడి దెయ్యంలా అబ్బా ఉందయ్యా. నువ్వు ఊరుకోవే. నమస్కారం అమ్మా, రండి. చూడండి అమ్మా, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు. తన పేరు చంద్ర అంటున్నాడు. నీ పేరు చంద్రనా? అమ్మ, ఆమానా? ఇంక మమ్మీ పేరేనా? భారతి. ఇంక అమ్మ పేరు భారతి. ఓరి 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 నువ్వే. దా దా దా. విన్నావయ్యా దొంగరాముడు, వీడు నీ కొడుకు కాదు. ఆ? అదేమిటండి డాక్టర్ గారు, మీరు కూడా అలా అంటారు? వీడు స్వయానా నా మనవడండి. స్వయాన మీ మనవడేనండి, కాదు రవి మాత్రం కాదు. అదే మీ కోడలు కవల పిల్లని ప్రసవించింది, అందులో పెద్దవాడిని మీ అబ్బాయి ఎత్తుకొచ్చేశాడు. రెండో వాడు వీడు తల్లిదేరు పెరుగుతున్నాడు. చూడు గంగరాముడు, వీడిని ముద్దులు పెట్టుకుంటే లాభం లేదు, వాళ్ళ అమ్మను కూడా తీసుకురావాలి. వస్తా. థ్యాంక్ యూ డాక్టర్. వస్తా. అరే బాబు, అవును రాబాయ్, ఈ బుజ్జిగాని తీసుకొచ్చావు సరే, మరి రవి మాట ఏమిటి? మర్చిపోయిన వాడు స్కూల్ దగ్గర ఉండుంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే బాబు చంద్రం, అరే అరే అయ్యో ఒరేయ్, అయ్యో, బాబు, బాబు, బాబు. పారిపోతున్నాడయ్యా. ఒరేయ్ చంద్రం, బాబు. చంద్రం. చంద్ర, అబ్బా ఏమిటో వాడు అలా ఏడుస్తున్నాడు? వాడికి అసలు మరిపించవే. ఏమని మరిపించనయ్యా? పిల్లలు పాట పాడితే ఊరుకుంటారే, ఏదైనా ఒక పాట పాడు.